ఒక్కడినే లక్ష్యంగా చేసుకుని సాగిపోతున్న మహాకుట్ర మరోసారి బట్టబయలైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ ను జైల్లో నిర్బంధించిన సిబిఐ కేసుకు మూలాధారమైన జీవోలన్నీ సక్రమమేనని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ఫైళ్లపై సంతకాలు చేసిన మంత్రులు ఏ తప్పు చేయలేదన్నారు. మంత్రులు తీసుకున్న నిర్ణయాలు రాజ్యాంగ వ్యతిరేకంగాని, చట్ట వ్యతిరేకంగాని, ప్రొసీజర్ వ్యతిరేకంగాని తీసుకున్నారని ఎక్కడా రుజువు కాలేదు. మంత్రులు జారీ చేసిన జీవోలన్నీ సక్రమమని చెప్పినప్పుడు జగన్ ఏ తప్పు చేశారని జైల్లో పెట్టి వేధిస్తున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉపనాయకురాలు శోభానాగిరెడ్డి సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని ప్రశ్నించారు. ఈ విషయం హైకోర్టుకు ఎందుకు చెప్పలేదని నిలదీశారు. మరి కిడ్ ప్రోకో ఎక్కడా జరగనప్పుడు, మంత్రులు ఏ తప్పు చేయనప్పుడు, అన్ని కూడా మీరు బిజినెస్ రూల్స్ ప్రకారమే ఇచ్చినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పు చేశారని మీరు సంవత్సరం రోజులు జైల్లో పెట్టారని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అడుగుతా ఉన్నాము. వివిధ కంపెనీలకు భూములు కేటాయించడం, రాయితీలు ఇవ్వడంలో రాష్ట్ర మంత్రులు ఎలాంటి పొరపాటు చేయలేదని కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మంత్రులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్టు ఎక్కడా ఆధారాలు లేవని సమర్థించారు. ఇప్పుడున్న అంశంలో ఎక్కడే గాని మంత్రులు, ఇప్పుడున్న మంత్రుల పైన ఎటువంటి అలిగేషన్ సిబిఐ కూడా ఇంతవరకు చెప్పలేదు. ప్రభుత్వం జారీ చేసిన జీవోల్లో ఏ తప్పు లేదని హైకోర్టుకు చెబితే జగన్ నిరపరాధిగా నిర్ధారణ అవుతుందని కిరణ్ కుమార్ రెడ్డి భయపడ్డారని శోభానాగిరెడ్డి అన్నారు. జగన్ పై ఉచ్చు బిగించవచ్చని, మంత్రుల మెడకు చుట్టుకునేదాకా ఈ కేసు రాదనే భావనతోనే ప్రభుత్వం హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయలేదన్నారు. ఇప్పుడు మంత్రుల మెడకు చుట్టుకోవడంతో ఆ జీవోలన్నీ సక్రమమేనని సీఎం చెబుతున్నారని విమర్శించారు. సీఎం మాటలతో జగన్ నిర్దోషని తేలిపోతోందని పేర్కొన్నారు. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడిని రాజకీయ దురుద్దేశంతో లోపల పెట్టి, రాజకీయ వేధింపుల్లో భాగంగా ఆయన లోపల పెట్టి ఏదో కక్ష సాధించాలనేటువంటి ఒక కుట్రలో భాగంగానే ఆ రోజు కౌంటర్ ఫైల్ వేయలేదు. ఈ రోజు వాళ్ళ మంత్రులకు పీకల దాకా వచ్చింది కాబట్టి ఈ రోజు బయటకు వచ్చి జీవోలన్నీ బిజినెస్ రూల్స్ ప్రకారమే జరిగినాయని చెప్తా ఉన్నారు. ఈ రోజు మేము చెప్తా ఉన్నాం, మీరు చెప్పినటువంటి మాటలే ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి నిర్దోషని చెప్పినట్లు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఛార్జిషీట్ లో పేర్లు ఉన్నాయనే కారణంతోనే నైతిక విలువలకు కట్టుబడి మంత్రులు రాజీనామా చేశారే గాని వారు ఎక్కడా పొరపాటు చేయలేదని, జీవోల విషయంలో వారు రాజ్యాంగానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నట్లు ఎక్కడా రుజువు కాలేదని స్పష్టం చేశారు. క్విడ్ ప్రోకో మినిస్టర్స్ కి లేకన్నా కూడా తీసుకున్న నిర్ణయాలు ఫైల్ పైన ఎటువంటి పొరపాటు లేకన్నా కూడా వారి ఇన్వెస్టిగేషన్ జరుగుతా ఉంది, ఛార్జ్ షీట్ జరుగుతా ఉంది కాబట్టి, ఛార్జ్ షీట్ వేశారు కాబట్టి వారు రిజిగ్నేషన్ మినిస్టర్స్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల అనుగుణంగా చేయటం జరిగింది. మంత్రులు రాజీనామా చేసినంత మాత్రాన పొరపాట్లు చేసినట్లు కాదంటున్న సీఎం, అభియోగాలున్నంత మాత్రాన జగన్ ను ఎలా తప్పుపడతారని శోభానాగిరెడ్డి నిలదీశారు. మంత్రులది తప్పు కాకుంటే హైకోర్టు నిర్దిష్టంగా అడిగినా అప్పుడు ప్రభుత్వం ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదని చెప్పి కూడా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. జగన్ ఉచ్చులో బిగించాలని ప్రభుత్వం మౌనం దాల్చిందా, లేకపోతే ఇప్పుడు అసెంబ్లీ వేదికగా మంత్రులను సమర్థిస్తూ సీఎం చెబుతున్న మాటలు అప్పుడు కోర్టులో ఎందుకు చెప్పలేదని చెప్పి కూడా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. మంత్రులకు లాభం జరిగిందని ఎవరు చెప్పడం లేదని, ఎవరికో లాభం జరిగింది కనుక అందుకు వీరి నిర్ణయమే కారణమని సిబిఐ అనుమానిస్తోందని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. వేరే వారి కేసులో వీరిపై ఛార్జిషీట్ దాఖలు చేశారు తప్ప నేరుగా వీరిపై నేరాలు మోపలేదన్నారు. డైరెక్ట్ గా వీరు నిందితులుగా ఎక్కడా లేదని, క్విడ్ ప్రోకో జరగలేదని అన్నారు. ఎక్కడే గాని వీరికి క్విడ్ ప్రోకో వచ్చిందని కానీ ఒక నిర్ణయము పొరపాటుగా తీసుకున్నారనేది ఎక్కడా లేదు. అది ఉన్న అంశం. వేరే మంత్రుల పైన ఇంతవరకు ఎక్కడే గాని ఛార్జ్ షీట్ లో పేరు గాని లేక వాళ్ళ మెన్షన్ కానీ జరగలేదు. మంత్రులు జీవోలు జారీ చేయడంలో క్విడ్ ప్రోకో లేదని సీఎం చెబుతున్నారు. క్విడ్ ప్రోకో లేకుంటే జగన్ పైన కేసు ఎందుకు అని ప్రశ్నించారు. సంతకం పెట్టినటువంటి మంత్రులేమో తప్పు చేయలేదంట, అధికారంలో ఉన్నటువంటి మంత్రులేమో తప్పు చేయలేదంట. ఏ అధికారంలో లేకుండా, ఏ సంతకాలు పెట్టకుండా, ఈ రాష్ట్రంలోనే లేకుండా ఏ ఒక్క మంత్రి పేసికి పోయినట్టు గాని, లేకపోతే ఏ ఒక్క మంత్రికి ఫోన్ చేసినట్టు గాని, ఏ ఒక్క అధికారికి ఫోన్ చేసినటువంటి ఆధారాలను ఏవీ లేని జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా మరి తప్పు చేసిన వాడవుతాడు? ఎందుకు ఇన్ని రోజులు జైల్లో పెట్టారు? కేవలం ఆయన మీద కూడా ఆరోపణలే కదా, ఏ ఒక్కటి కూడా రుజువు కాలేదు కదా అని చెప్పి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అడుగుతా ఉన్నాను.
జీవోలపై నిర్ణయాలు తీసుకుని సంతకాలు చేసిన మంత్రులు తప్పు చేయకుండా అధికారంలో ఒక్కరోజు కూడా భాగం కాని ఆ సమయంలో ఎమ్మెల్యే కూడా కాని జగన్ దోషి ఎలా అవుతారని శోభా నాగిరెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.